మహారాష్ట్రలో ఇద్దరు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పర్యావరణ మంత్రి పంకజ్ ముండే సమీక్ష సమావేశానికి వీరిద్దరూ డుమ్మా కొట్టడమే కారణంగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ఇద్దరు ఉన్నతాధికారుల సస్పెన్షన్ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, సంకీర్ణ ప్రభుత్వంలో మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, శివసేన మధ్య ఉన్న విభేదాలే అధికారుల సస్పెన్షన్కు దారితీశాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాల మధ్య విభేదాలున్నాయన్న వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో మొత్తం 3 పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. ఇందులో మొదటిది భారతీయ జనతా పార్టీ, ఇక రెండోది ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన, మూడోది సునేత్రా పవార్ సారథ్యంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ. అయితే సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న బీజేపీ, శివసేన మధ్య విభేదాలున్న సంకేతాలు కొంతకాలంగా అందుతున్నాయి. కాగా ఈ సంకేతాలను బలపరుస్తూ తాజాగా మహారాష్ట్ర పాలనా యంత్రాంగంలో ఒక అనూహ్య పరిణామం సంభవించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి దేవేంద్ర సింగ్, అలాగే మరో ఐఏఎస్ అధికారి సతీష్ పద్వాల్లను తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వీరిలో దేవేంద్ర సింగ్ మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పర్యావరణ శాఖ మంత్రి పంకజ్ ముండే ఇటీవల ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే సదరు సమీక్షా సమావేశానికి ఐఏఎస్ అధికారులు దేవేంద్ర సింగ్, సతీష్ పద్వాల్ డుమ్మా కొట్టారు. కాగా తన ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశానికి ఇద్దరు ఐఏఎస్ అధికారులు డుమ్మా కొట్టిన విషయాన్ని అసెంబ్లీలో పర్యావరణ శాఖ మంత్రి పంకజ్ ముండే సభ దృష్టికి తీసుకొచ్చారు. చంద్రాపూర్ జిల్లాలో కాలుష్య నివారణ చర్యలపై సభలో చర్చ జరుగుతుండగా ఐఏఎస్ అధికారులు డుమ్మా కొట్టిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. అంతేకాదు, అధికారులు సమన్వయ లోపం వల్ల మంత్రిగా ప్రజలకు సమాధానం చెప్పడం తనకు ఇబ్బందిగా మారిందని పంకజ్ ముండే ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తన సమీక్షా సమావేశానికి ఇలా ఐఏఎస్ అధికారులు డుమ్మా కొట్టడం తరచు జరుగుతోందని ఆమె అసెంబ్లీకి వెల్లడించారు. అంతేకాదు, ఇప్పటికైనా ఉన్నతాధికారులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని మంత్రి పంకజ్ ముండే వ్యాఖ్యానించారు. కాగా మంత్రి పంకజ్ ముండే ఫిర్యాదుపై ప్రోటెం స్పీకర్ దిలీప్ లాండే తీవ్రంగా స్పందించారు. ప్రజా ప్రతినిధులు పిలిచిన సమావేశాలకు అధికారులు డుమ్మా కొట్టడం సభా మర్యాదలను ఉల్లంఘించడమేనని ఆయన అన్నారు. అంతేకాదు, ఉన్నతాధికారులు ఇలా సమీక్షా సమావేశానికి హాజరు కాకపోవడానికి ప్రజలను అవమానించడంలా భావించాల్సి ఉంటుందని ప్రోటెం స్పీకర్ దిలీప్ లాండే వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఒకవైపు అసెంబ్లీ నడుస్తుండగానే మరోవైపు సమీక్షా సమావేశానికి డుమ్మా కొట్టిన ఇద్దరు ఐఏఎస్ అధికారులను సస్పెండ్ చేయాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇద్దరు ఐఏఎస్ అధికారుల సస్పెన్షన్ అనేక అనుమానాలకు తావిచ్చింది. అధికారంలో ఉన్న 2 రాజకీయ పార్టీల మధ్య కొంతకాలంగా నెలకొన్న అభిప్రాయ భేదాలే అంతిమంగా ఐఏఎస్ అధికారుల సస్పెన్షన్కు దారితీసిందన్న విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ విషయం గమనించాలి. మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పేరుతో ఉన్న విభాగం ప్రస్తుతం షిండే నాయకత్వాన గల శివసేన వర్గం నేత సిద్ధేష్ కదం ఆధ్వర్యంలో నడుస్తోంది. అయితే పర్యావరణ మంత్రిగా భారతీయ జనతా పార్టీకి చెందిన పంకజ్ ముండే కొనసాగుతున్నారు. దీంతో సంకీర్ణ ప్రభుత్వంలో మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, శివసేన మధ్య సమన్వయ లోపమున్నట్టు ప్రచారం నడుస్తోంది. ఈ సమన్వయ లోపం కారణంగానే ఐఏఎస్ అధికారుల సస్పెన్షన్ జరిగిందని కొంతమంది ఆరోపించారు. అయితే సంకీర్ణ ప్రభుత్వంలో మిత్రపక్షాల మధ్య ఎటువంటి పొరపక్షాలు లేవని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, అలాగే ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అనేకసార్లు వెల్లడించారు. ఇదంతా ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారమేనని వారు కొట్టిపారేశారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయని, ఇద్దరు ఐఏఎస్ అధికారుల సస్పెన్షన్ వెల్లడిస్తోందని విపక్షాలు మరోసారి ఆరోపించాయి. ఏదేమైనా ఇద్దరు ఐఏఎస్ అధికారుల సస్పెన్షన్ ఘటన మహారాష్ట్ర పాలనా యంత్రాంగంలో దుమారం రేపింది.